ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు యేసు నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సంగమా, సైన్యముకు రెండు విషయాలు చాలా జాగ్రత్తగా తెలిసి ఉండాలి. ఏంటి సైన్యంకు తెలిసి ఉండటం అంటే? రాజుకు లోబడి ఉండటము, నమ్మకంగా ఉండడం అనేది తెలిసి ఉండాలి. విధేయులుగా ఉండడం. ప్రైజ్ ది లార్డ్. రాజుకు నమ్మకంగా ఉండడము, లోబడము, విధేయులుగా ఉండడము తెలిసి ఉండాలి. అలాగే శత్రువు వచ్చినప్పుడు వీరోచితమైన పోరాటం చేయడానికి తెగింపు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి సైనికుడిలో ఈ రెండు లక్షణాలు ఉండాలి. వీరోచితమైన పోరాటం నేను చేయగలను అని రాజు మీద చేశాడు అనుకోండి, అది తిరుగుబాటుతనం అవుతుంది. వెంటనే రాజు ఏం చేస్తాడు? మరణశిక్ష విధిస్తాడు. అలాగని శత్రువు వచ్చినప్పుడు మౌనంగా కూర్చున్నాడు అనుకోండి, ఆ చాతగాడిని వాడిని హతమార్చండి అంటాడు. ఒకటి శత్రువే చంపొచ్చు, శత్రువు చంపకపోయినా కానీ రాజు కూడా చంపేస్తాడు. ఎందుకంటే అలాంటి సోమరి, అలాంటి చాతగానివాడు, అలాంటి పిరికివాడు సైన్యంలో ఎందుకున్నాడు? హతమార్చండి వాడిని అంటాడంతే. మనం బైబిల్ గ్రంథంలో కూడా చూస్తుంటాం. పౌలు శీలలు చెరసాల బద్దలైనప్పుడు చెరసాల నాయకుడు ఏం చేసుకోబోతాడు? కత్తితో పొడుచుకోపోతాడు. ఎందుకంటే రాజు చంపేస్తాడు, చిత్రవధి చేసి చంపుతాడు. దానికి బదులు నన్ను నేను పొడుచుకొని చావటం లేదు. ఎందుకు చంపేస్తాడు రాజు అంటే, నువ్వు కాపలాదారుడిగా ఉన్నప్పుడు, నువ్వు జైలర్ అధికారిగా ఉన్నప్పుడు అతన్ని తప్పించుకొని వెళ్ళారంటే నువ్వు మరణశిక్ష పొందవలసిందే. అట్లా ఉంటుంది రాజుల పద్ధతి. నాన్న దేవుని బిడ్డ, మనము దేవుని సైన్యమై ఉన్నాం, దేవుని యాజకులమై ఉన్నాం, దేవుని రాజులమై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం, వాక్యానుసారముగా వారసులమై ఉన్నాం. ఆయన యూదా గోత్రపు సింహం, మనము సింహపు పిల్లలమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎవరు రాజులు, ఎవరు ప్రభువులు? మనమే రాజులము, మనమే ప్రభువులము. ఆ విషయము, ఆ స్పష్టత మనకు లేకపోతే మన ఆరాధన, మన విశ్వాస జీవితము, ఈ రెండు కూడా గందరగోళంలో ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రియతమ్ముడు, చెల్లి, అనేకులు దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎక్కడ పౌరుషము గలవారిగా బ్రతకాలో తెలియక, ఎక్కడ దీనత్వము కలిగి బ్రతకాలో, ప్రవర్తించాలో తెలియక వారి ఆత్మీయ జీవితాలను వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో సమస్తం ముగించాడు. ఒకానొక దినాన ఆయన అంటాడు, అదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అంటాడు. లోక అధికారి వచ్చుచున్నాడు అంటాడు. కానీ దేవుని సంగమా, మరి ఒక చోట అంటాడు శిష్యులతో, ఆయన సమస్తం ముగించిన తర్వాత, సమస్తం జరిగించిన తర్వాత శిష్యులతో అంటాడు, నేను సమస్తమును జయించి ఉన్నాను, పరలోకమందు భూమి మీద నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. అంతకు మునుపు అన్నాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు. అప్పుడు ఎవరు లోకాధికారి? వాడే, అపవాదే. కానీ తరువాత ప్రభు అంటున్నాడు శిష్యులతో, మీరు వెళ్ళి సర్వ సృష్టికి, సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నప్పుడు అక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, మర్చిపోకండి అన్నట్టుగా చెప్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. పరలోకమందును భూమి అందును నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. అంటే ఏ అధికారానికి నీవు లోబడవలసిన అవసరం లేదు. ఏ దుష్టుడి మాటలకు,
ఏ దుష్టుడి హెచ్చరికకు, ఏ దుష్టుడు పెట్టే వ్యాధికి, రోగానికి, బాధకు, చోదనకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో కూడా నిన్ను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు శిష్యులు ఉన్నారు. 3.5 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వలా. అప్పటికే ప్రభుని యేసుక్రీస్తు వారి మీద కోప్పడుతున్నాడు. ఎంతకాలం మీతో ఉంటాను? విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, అల్ప విశ్వాసి, మందమతులారా. అరే ప్రవ్వా, ఎన్ని సంవత్సరాలైంది వీరు నీతో ఉండి? 10 సంవత్సరాలు అయిందా నీతో ఉండి నీ బోధలు విని? లేదు. 3.5 సంవత్సరాలు అయిందా? లేదు, కాలేదు. అయినా కానీ ఆయన అంటున్నాడు అంటే అప్పటికే వాళ్ళు శక్తిమంతులు కావాలి, ఆయన ఉద్దేశం అది. అప్పటికే వారు బలవంతులు కావాలి, ఆయన ఉద్దేశం అది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువుకు ఉద్దేశం అది. చాతకాని వారిలాగా, అసమర్థులలాగా, పిరికి వారిలాగా, ప్రతిదానికి భయపడేవారిలాగా మనలను ఆయన చూడాలని అనుకోవడం లేదు. మనలను బలవంతులుగా చూడాలనుకుంటున్నాడు, యోధులుగా చూడాలనుకుంటున్నాడు, వీరులుగా చూడాలనుకుంటున్నాడు. మనం ఒక బలమైన సైన్యముగా ఉండుట ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చిన్నదానికి పెద్దదానికి కృంగిపోవద్దు, ఎడవద్దు, జడియొద్దు, బెదరొద్దు. ధైర్యంగా ఉండాలా, రోషంగా ఉండాలా. ఏం జరిగితే జరగని, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు ఎవరో నాకు తెలుసు. ఆమేన్. నా దేవుడిని నేను మర్చిపోను, నా దేవుడిని నన్ను విడిచిపెట్టను, నా దేవుడు నన్ను నిర్లక్ష్యం చేయడు, ఆయన నన్ను విడవడు, ఆయన మాట ఇచ్చేటప్పుడు నరుడు కాదు, ఆయన నా పక్షంగా ఉన్నాడు. ఆయన లోకాన్ని జయించాడు, ఆయన పాపాన్ని జయించాడు, ఆయన అపవాదిని జయించాడు, మరణం మూలను విరిచాడు. ఆయన నా పక్షంగా ఉన్నాడు, ఆయన నాలోనే ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను కనుక నేను జయిస్తాను, నేను ఓడిపోను, నేను పిరికి దానిని కాను, నేను పిరికివాడిని కాను. నేను మాట్లాడాలి బలంగా, ధైర్యంగా, నోరు విప్పాలి. ఆమేన్. అపవాదిని యుద్ధ నుంచి పారిపోతాడు, అపవాదిని యుద్ధ నుంచి తొలగిపోతాడు. అంతేగాని అపవాది శోధిస్తున్నాడు, ఎవడు వాడు, వాడి గురించి ఎందుకు? అనేక మార్లు నేను మీతో చెప్తుంటాను, అపవాది గురించి మనం చెప్పొద్దు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, అపవాది కార్యములను మోయుడు అన్నాడా? చెప్పమన్నాడా? కదా. మరి మనం ఎందుకు చెప్తున్నాం? బలవంతులమయ్యా, బలహీనులమయ్యా కదా. సాతాను గిల్లాడు, సాతాను గిచ్చి, ఎందుకు ఇదంతా? చిన్న చిన్న విషయాలు వాడికెందుకు? నీ నిర్లక్ష్యం, నీ బుద్ధిహీనత, నీ అవిధేయత, నీ అసమర్థత, నీ చేతగానితనం, నీ ప్రార్థన లేని జీవితం, భక్తి కలిగి ఉన్నావు, శక్తిని పొందలేదు నువ్వు. కోప్పడుతున్నాడు ఆయన. రవ్వా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మీతో? 3.5 సంవత్సరాలు కూడా కాల. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఏంటి అంత మాట అంటున్నాడు మనల్ని? మనం అట్లా కోప్పడుతున్నాడు ఏంటి? ఎందుకు కోప్పడుతున్నాడు అంటే మీరు చెయ్యాలి కార్యాలన్నీ. అరే మాకు ఎప్పుడన్నా చెప్పావా? నువ్వు ఈ కార్యాలు ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పావా? ఏం చూస్తున్నారు మీరు? ఏం చూస్తున్నారు? నేను చేసుకుంటూ వెళ్తుంటే చప్పట్లు కొట్టడానికా మీరు నా ఎంటున్నది? నేను అద్భుతాలు చేసుకుంటూ వెళ్తుంటే, నేను స్వస్థతలు చేసుకుంటూ వెళ్తుంటే, నేను చనిపోయిన వారిని లేపుకుంటూ వెళ్తుంటే, కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తుంటే, పక్షవాయువుల వారిని పరిపెత్తుకొని పరిగెత్తేటట్టు నేను చేస్తుంటే, నేను మాట్లాడుతుంటే, నేను వారిని స్వస్థపరుస్తుంటే, నా పక్కన ఉండి చప్పట్లు కొట్టడానికి కాదు మీరున్నది. నాలాగా మీరు చేయవలసిన వారై ఉన్నారు. ఆమేన్. అది ఆయన ఉద్దేశం.
అలాగ మీరు చెయ్యాలి. గాలిని నీటి పొంగును గద్దించగానే అవి నిమ్మలమైపోయాయి. వారి వైపు చూసి మీ విశ్వాసం ఎక్కడన్నాడు అంటే చంప మీద కొట్టినట్ట మాట. కరెక్ట్గా ఆలోచిస్తే, ఎందుకంటే ఆయన మనలాగా మనిషి కాదు కాబట్టి ఆయన కొంచెం సంస్కారవంతంగా, చాలా చక్కగా, చాలా గౌరవంగా, ఎక్కడ ఏ మాట అవసరమో ఆ మాట మాత్రమే మాట్లాడేవాడు ఆయన. మీ విశ్వాసం ఎక్కడ? విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, బుద్ధిహీనులారా, మందమతులారా, నేను ఎంతకాలం మిమ్మల్ని భరిస్తాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను? ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారా? గాలి తుఫాను ఆపలేకపోయారా? ఏంటిది? ఏం చూస్తున్నారు? ఏం వింటున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను సమర్థులుగా చేయాలనుకుంటున్నాడు. అమ్మాయి, దేవుడు మనలను బలవంతులుగా, శక్తిమంతులుగా, శూరులుగా, వీరులుగా చేయాలని ఆయన అనుకుంటున్నాడు. అమ్మాయి, ఆయన అంటున్నాడు, నా వెనుక వచ్చువారు నేను చేసినవి మరి వాటి కంటే గొప్పవి చేసేవారిగా ఉంటారంటున్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు వెళ్ళి సర్వసృష్టికి, సర్వలోకమునకు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అందరిని మీరు నాకు శిష్యులుగా చేయండి. శిష్యులు అంటే ఏమిటి? బోధకుడిలో ఉన్న క్వాలిటీస్ అనే శిష్యుడిలో ఉంటాయి. ఆమేన్. శిష్యుడు అంటే ఏమిటి? బోధకుడిలో ఉన్న క్వాలిటీస్ ఉంటాయి. బోధకుడిలో ఉన్న బోధ ప్రభావం ఉంటుంది. బోధకుడిలో ఉన్న అభిషేక ప్రభావం ఉంటుంది. బోధకుడిలో ఉన్న ఆత్మ ప్రభావం ఉంటుంది. బోధకుడిలో ఏముందో శిష్యుడిలో ఒక దినాన అది ఉంటుంది, ఉండాలి. అదే శిష్యరికము. ఆమేన్. అదే శిష్యరికము. బానిసలను చేయండి అనలేదు ఆయన. నాకు దాసులను చేయండి, నాకు బానిసలను చేయండి అని అనలేదు ఆయన. నాకు శిష్యులను చేయండి మీరు వెళ్ళి. కానీ ఈరోజు అనేకులు దాసులు, బానిసలు, దాసీలు. అంత మాత్రమే. అది కాదు దేవుని ఉద్దేశం. మనము బలవంతులము కావాలని ఆయన కోరుకుంటున్నాడు, శక్తిమంతులము కావాలని కోరుకుంటున్నాడు. మనలను సమర్థులైన సమూహముగా ఆయన మనలను ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఆయన ఎదుట సాగిలపడినప్పుడు, తండ్రి నా బలం చాలదు, నా మాటలు చాలవు, నేను ఏ పాటి దానని, ఏ పాటి వాడనయ్యా, నీతో మాట్లాడటకు కూడా అర్హత లేని వాడిని నాయన, నీతో ముచ్చటించడానికి అర్హత లేని వాడిని ప్రభా, నీ నామము నా నోటి గుండా ఉచ్చరించడానికి కూడా యోగ్యత అర్హత లేని వాడిని ప్రభా. నీ కృప తప్ప ఏముందయ్యా? నీవు, నీ కృపనే నన్ను నీ సన్నిధిలో నిలబెట్టింది. ఎస్, దీనుడిగా ఎక్కడ? ఆయన సన్నిధిలో. మరి ఇంకొక చోట నువ్వు నిలబడవలసి వస్తుంది. అక్కడ అపవాది రాజ్యం ఉన్నది. అక్కడ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అక్కడ నువ్వేం చేయాలో తెలుసా? అక్కడ నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ వైఖరి, నీ మనస్తత్వం, నీ స్వభావం, నీ వైఖరి అక్కడ ఎలా ఉండాలి? నేను ఎవరిని ఆరాధిస్తున్నానో తెలుసా? నేను ఆరాధించు దేవుడు ఎట్టివాడో నీకు తెలుసా? ఆ ఆరాధించే దేవుణ్ణి కలిగిన వాడిగా నేను ఏమై ఉన్నానో తెలుసా? నేను ఒక అగ్ని గంధకమునై ఉన్నాను. ఆమేన్. నేను ఒక అగ్ని గంధకమునై ఉన్నాను. నీవు నన్ను ఏమి చేయలేవు సాతానా. నీవు నన్ను ఏం చేయలేవు వ్యాధి రోగమా. నువ్వెంత మాత్రమో నన్ను బాధించలేవు అపవాది అయిన సాతానా. నీ సులభమైన చిక్కులు, నీ కుట్రలు, నీ కుతంత్రాలు, నీ ఊరిలో, నీ అల్లికల్లో నేను ఎరుగుదును. ఎందుకంటే నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తిమంతుడు. ఆయన ఆత్మను గలవాడిగా, ఆయనను కలిగిన వాడిగా, ఆయన నాలో నివసించుతున్న దానిగా నేను బలవంతురాలను, నేను బలవంతున్నై ఉన్నాను. నేను ఆయన వారసుడను. నీవు నన్ను ఓడించలేవు. ఆయనను కలిగి ఉన్న నేను, నా పక్షంగా ఉన్నవాడు నజరేయుడైన యేసు. ఇది నీ విశ్వాసం, ఇది నీ మాటలు, ఇది నీ ప్రవర్తన. నాకెప్పుడు ఇష్టం ఉండదు అపవాది శోధిస్తున్నాడు. ఎవడు వాడు శోధించినాడు?
అట్లా చెప్తున్నావు నోటితోను. వాడి పేరు ఎందుకు ఎత్తుతున్నావు? వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వాడి గురించి మాట్లాడాల్సిన చోటు కాదు ఇది. వాడి గురించి మాట్లాడాల్సిన సమయం కాదు. వాడిని తరమవలసిన సమయం, వాడిని గద్దించవలసిన సమయం, వాడిని వెలగొట్టవలసిన సమయం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తున్నాడు. ఏమంటే వాళ్ళు క్రైస్తవులా అన్యులా, వారు చర్చికి వస్తారా రారా అది వేరే విషయం. వారు నిన్ను ఆశ్రయించారా, నువ్వు నిశ్చయముగా విడుదల ప్రకటించాలంటున్నాడు ఆయన. ఆమేన్. వారు చర్చికి వస్తారా రా అవసరమే లేదు, నువ్వు స్వస్థపడ. నేను ఏం చేశాను? ఏం పరిచర్య చేశాను? నేను వేల మంది నన్ను వెంబడించారు. వేల మంది ఎక్కడ వెళ్తే అక్కడ వేల మంది నన్ను వెంబడించినప్పుడు వాళ్ళందరినీ నేను స్వస్థపరిచాను. నువ్వు నన్ను సంపూర్ణంగా వెంబడిస్తావా? నువ్వు నన్ను పూర్తిగా నమ్ముకుంటావా? నువ్వు నాతోనే ఉంటావా? నువ్వు క్రైస్తవురాలు అవుతావా? నువ్వు విశ్వాసంగా ఉంటావా? నువ్వు లోకాన్ని విడిచిపెడతావా? ఇవన్నీ నేను అడగలేదు, నేను అది చెప్పలేదు. నన్ను ఆశ్రయించారా, స్వస్థత ప్రకటించాను. మరి నువ్వు కూడా అలాగ చేయవలసిందే అంటున్నాడు ఆయన. ఆమేన్. చర్చికి వస్తేనే స్వస్థత వద్దు, ఆ మాటలే లేవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజాన్ని నాకు తెలియదు, నేను అలా అనుకున్నాను. ప్రభా వాళ్ళు క్రమంగా చర్చికి రావాలి ప్రభా. మీరు దేవుడిని నమ్ముకుంటారా? దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడిని విశ్వసిస్తారా? దేవుడిని బాగు చేస్తాడు. మొట్టమొదలు యేసే నామములో వారు స్వస్థత పొందని, ఆ తర్వాత జరగాల్సినవి తర్వాత జరుగుతాయి. ఆమేన్. విడుదల ప్రకటించు, స్వస్థత ప్రకటించు. నీవు వాడి రాజ్యమును అధికారమును కొట్టివేయి, కూల్చివేయి. తరువాత విషయాల తరువాత. ప్రైజ్ ది లార్డ్. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. ఒక్కడే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన కృంగిపోయాడా? నిరుగారాడా? ఈ ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. గెరేసీనుల ప్రాంతంలో ఆయన దగ్గర చాలా మంది స్వస్థత పొందారు. కానీ ఒక్కడు సాక్ష్యం మాత్రం 10 పట్టణాల మీద ప్రభావం చూపించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక్కని సాక్ష్యం. ఆమేన్. ఒక్కని సాక్ష్యం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం. గెన్నేసరేతు ప్రాంతంలో 53వ వచనం. ఆమేన్. హల్లెలూయా. స్వస్థత పొందారా లేదా? దేవుడి చిత్తం అది. విడుదల స్వస్థత దేవుడి చిత్తం. దేవుడి సన్నిధికి వస్తేనే, అది వద్దు లేదు, అది లేదు. రాని రాకపోని అపవాది బంధకాలు తెగాల, అది దేవుడి ఉద్దేశమై ఉన్నది. ఆమె ఈరోజు స్వస్థత పొందాడు వ్యక్తి. ఒక 2 సంవత్సరాల తర్వాత మరల ఏదో పీడించడం జరిగింది. అప్పుడు సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని జీవితాన్ని అర్పించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అంటే మనం ఈరోజే చూసే వారంగా ఉంటాం, ఈరోజు గురించి మాట్లాడుకునే వారంగా ఉంటాం. అది కాదది, అది తగదది. ఇక్కడ ఎవరు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు? ఎంతమంది ఆయన నమ్ముకున్నారు? ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది బాప్తిజం పొందారు? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారు? ఎంతమంది సంఘంలో చేర్చబడ్డారు? తెలియదు. తెలుసా? తెలియదు. ఎంతో మంది పట్టణంలోనట, పల్లెటూరులోనట, సంత వీధుల్లో రోగులను మంచాల మీద తీసుకొస్తున్నారట. అక్కడికి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వస్త్రపు చెంగును మాత్రం ముట్టనిమ్మని ఆయనని వేడుకొని ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుడి చిత్తం, దేవుడి ఇష్టం, దేవుడి ఉద్దేశం.
విడుదల జరగాల, స్వస్థతలు జరగాల, అద్భుతాలు జరగాల, సూచక్రియలు జరగాల. మన ప్రార్థనలు మన కోసం, మన చుట్టూ కాదు. ఆమేన్. మీరు ఎప్పుడు దీవించబడతారో అని చెప్పనా? యథార్థంగా ఒక మాట చెప్తున్నాను. మీ గురించి తక్కువ ప్రార్థన చేసి యేసయ్య పరిచర్య కొరకు, చిత్తం కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తే దీవించబడతారు. ఆమేన్. ఎక్కువ దీవించబడతారు మీరు. ఎందుకంటే నీవు దీవించబడుట అవసరమై ఉన్నది. ఎందుకంటే నువ్వు ఎవరి కోసం మొరపెడుతున్నావు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? దేని కొరకు నువ్వు మోకాళ్ళు వేస్తున్నావు? ఎంతసేపు నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా స్కూలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, ఇదే అంతగా కాదు. నీ కొరకు కొంత చేసి ఆయన పని కొరకు ఎక్కువ చేయి నువ్వు. ఆమేన్. అప్పుడు నువ్వు విస్తారంగా దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. దీవించబడవా? వేల మంది ఆకలితో ఉన్నారు. అందరికీ బహుశా తినే వాళ్ళకు కడుపు నిండా అన్నం, రొట్టెలు, చేపలు ఇచ్చారు కదా? అవునా కాదు? ఇచ్చారా లేదా? కానీ శిష్యులకైతే తలా ఒక గంప. 12 మంది 12 గంపలు ఎత్తుకొని ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నారు. తక్కువైందా వాళ్ళకు? తిన్న వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందా? తిన్నర అయిపోయింది, అక్కడితో అయిపోయింది. కానీ వీళ్ళ దగ్గర ఎవరన్నా వచ్చి అడిగితే తీసుకో, తిను, బోరడంతుంది నా దగ్గర, గంప నిండా ఉంది, నేను తిన్న తరగదు, నువ్వు తిన్న తరగదు. ఇంకో నలుగురు వస్తే నలుగురిని 10 మంది తీసుకురా, మళ్ళీ గంపల నుంచి పెడదాం. దేవుడికి స్తోత్రం కలుగుతున్నారు. ఎందుకు? వారు ఆయన పని చేసేవారికి ఉన్నారు. ఆయన పని కొరకు నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నీ వర్ధిల్లుట వేరే లెవెల్గా మారిపోతుంది. ఆమె. ఎందుకంటే యెరూషలేము కొరకు ప్రార్థించువారు, అదేంటది? యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తే వర్ధిల్లుతాం ఏంటయ్యా? అంతే. అది యెరూషలేము కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము అనగా ఒక ప్రాంతం కాదు, సంఘము, సేవ, పరిచర్యే యెరూషలేము. ఆమేన్. యెరూషలేము అంటే పర్టికులర్గా మన చరిత్రలో ఉన్న ప్రాంతము. ఇప్పుడు యెరూషలేములో, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న యెరూషలేము, అది మాత్రమే అని దృష్టిలో పెట్టుకోకూడదు. మనమంతా యెరూషలేము వాసులమై ఉన్నాము. మనమంతా ఆయన పురనివాసులమై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యమై ఉన్నాం. మన ప్రార్థనలు ఎలాగ ఉండాలంటే, ఒకవైపు ఒక పోర్షను ఆయన సన్నిధిలో నీకు నువ్వుగా ఎదురుపడినప్పుడు దేవా దీనత్వం, ఆ తరువాత లోకము కొరకు, సంఘము కొరకు చేయవలసిన ప్రార్థనలు, నీ పౌరుషం, నీ యొక్క అధికారము కనబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవా, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల శరీరాలకు అంటు కట్టబడుతున్న సాతాను కట్లు తెంపబడును గాక. అధికారంతో చేయాలి నీ బిడ్డల మీద, అధికారంతో చేయాలి నీ వ్యాపారం కొరకు, అధికారంతో చేయాలి నీ ఉద్యోగం కొరకు, అధికారంతో చేయాలి నీ కాలనీ కొరకు, అధికారంతో చేయాలి నీ ప్రాంతం కొరకు, అధికారంతో చేయాలా. దేవా, అద్భుతాలు జరగాలి, సంఘంలో ఆశ్చర్యకార్యాలు జరగాల, నూతన కుటుంబాలు రావాలి. ఎంతసేపు నువ్వేనా? ఎన్ని రోజులు వింటావు బోధ? మూడున్నర సంవత్సరాలు శిష్యులుగా ఉండి 3.5 సంవత్సరాలు కానే లేదు, అప్పుడే కోప్పడుతున్నాడు. ఎంతకాలం మిమ్మల్ని భరిస్తానయ్యా నేను? ఎంతకాలం సహిస్తాను? అల్ప విశ్వాసులారా, బుద్ధిహీనులారా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, అంత మాట అంటున్నావయ్యా? మాకేం తెలుసా? ఏం తెలియదు మీకు? వెంబడించట్లేదా? నన్ను చూడట్లేదా కార్యాలు? చూసినప్పుడు ఏం చేయాలా? మీరు కూడా చేయడానికి సిద్ధం కావాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కెపాసిటీ ఇవ్వడం ఆయన వంతు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం కలిగి ఉండడం నీ వంతు. ఆమేన్. ఏంటి? విశ్వాసం కలిగి ఉండటం నీ వంతు. ఆ శక్తిని, సామర్థ్యమును నింపడం ఆయన వంతు. ఆమేన్. అందుకే ఆయన అంటున్నాడు శిష్యులతో, భూమి మీదను పరలోకములోను నాకు సర్వ అధికారం ఇవ్వబడింది. ఆమేన్. మీరు జ్ఞాపకం ఉంచుకొనుడి అంటున్నాడు. చాతగాని ప్రార్థనలు ఉండొద్దు మనకు. అయ్యా 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 అయ్యా. నువ్వు అట్లా ఏడవడానికి కాదు పిలువబడ్డావు, ఏడుపులతో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి నువ్వు పిలువబడ్డావు. ఆమేన్. అట్లుండాలి నీ ప్రార్థన. నీ పక్కల గురించి ప్రార్థించాలి, కాలనీ గురించి ప్రార్థించాలి,
ఒక ప్రాంతం పేరు చెప్పు, ఆ ప్రాంతం గురించి ఒక వారం రోజులు గుర్తుపెట్టుకో, ఒక బుక్లో రాయి. ఈ ప్రాంతం గురించి వారం రోజులు ప్రార్థన చేస్తాం. ఆ ప్రాంతంలో మేము యేసు నామము ప్రకటించాలి ప్రభా. ఇట్లా ప్రార్థన చేయి. విస్తారమైన ప్రార్థన ఉంది నీకు, బోలెడంత పని ఉంది నీకు దేవుడి సన్నిధిలో. నాకేం పని ఉందయ్యా? ప్రార్థన ఉంది నీకు. ఎల్లమ్మ బండ మొత్తం స్వాధీనపరచుకుంటున్నాం. ఎల్లమ్మ బండ మొత్తం స్వాధీనపరచుకుంటున్నాం. 7 రోజులు ఒక బుక్ తీసుకు, 7 రోజులు నా ప్రార్థన, ఎల్లమ్మ బండని మేము స్వాధీనపరచుకుంటున్నాం. ప్రార్థన చేయి. ఎల్లమ్మ బండలో ఉన్న దుష్టుడి అధికారం కొట్టివేస్తున్నాను. యేసయ్య అధికారం ప్రకటిస్తున్నాను. ఎల్లమ్మ బండలు మేము స్వాధీనపరచుకుంటున్నాం. ఎల్లమ్మ బండ మొత్తం అనేకులు మా సంఘంలో చేర్చబడుదురు గాక. ఎస్. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు గాండ్రించి సింహంలాగా పనిచేస్తున్నాడు, పగలు రాత్రి పనిచేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? కాసేపు కాలక్షేపం, టైంపాస్, కాసేపు నిద్ర, కాసేపు తిండి, కాసేపు ఇంకేవో కబుర్లు, కాసేపు ఏవో తలకాయ నొప్పులు. ఎంతసేపు నీకు నీ భర్తకు గొడవ, నీకు నీ భార్యకు గొడవ, నీకు నీ ఇంట్లో ఉన్న పిల్లలకు గొడవ, నీకు పక్కింటోళ్ళకు గొడవ, నీకు నీ బంధువులకు గొడవ. ఏమైంది? మా చెల్లెలు నన్ను ఇట్లా అన్నది. ఎందుకన్నదో తెలియదు. మా చెల్లెల కోసం నేను ఎన్నో చేసిన, మా చెల్లెలు అంటున్నది. దిక్కుమాలని ఏడుపు, ఏడిచి చావు నువ్వు. ఆ చావు. చెల్లెలంటే ఏమైంది నీకు? క్షమించు చెల్లెని, మర్చిపో ఒక్కసారి. యేసయ్యా నా చెల్లెని క్షమిస్తున్నా, విడిచిపెడుతున్నా. ఆమేన్. అయిపోయింది. చెల్లెని క్షమించావు, విడిచిపెట్టావు. నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి. ఎవరి గురించి? చెల్లెలు కుటుంబం మీద ఎవడో పని చేస్తున్నాడు, వాడిని తరమాలను ఆ ప్రార్థన ప్రారంభించు. ఆమేన్. మా అత్తగారు ఇట్లా, మా మామగారు అట్లా. ఈ పనికి మాలిన చెత్త కబుర్లు వినొద్దు. ఇవి చెత్త. నా దృష్టిలో అయితే మురికి కాలువలో పారే చెత్త. అవి వినటానికి కాదు మనం ఉన్నది, మనము యేసయ్య గురించి వినిపించడానికి మనం ఉన్నాం. ఆమేన్. యేసయ్య గురించి వినిపించడానికి ఉన్నాం. పనికి మాలిన చెత్త వినడానికి కాదు. యేసయ్య వస్తూ ఉన్నాడు. గలిలియాకు వచ్చాడు, కపెర్నహూముకు వచ్చాడు, సమరయ పట్టణంకి వచ్చాడు, నజరేతు పురానికి వచ్చాడు, ఎక్కడెక్కడికో వచ్చినాడు, గెన్నేసరెతుకు వచ్చాడు, గెరేసీ ప్రాంతంకి వచ్చాడు. ఆయన వింటున్నాడా, వినిపిస్తున్నాడా? మళ్ళీ చెప్పండి, వింటున్నాడా, వినిపిస్తున్నాడా? శిష్యులు వచ్చారు, పల్లెకు వచ్చారు, పట్టణాలకు వచ్చారు, దేశాలకు వచ్చారు. వినిపించారా, విన్నారా? చెప్పండి. వినిపించే వారిగా ఉన్నారా, వినేవారిగా ఉన్నారా? వినిపించాలా మనం. ఆమె వినిపించాలి అంటే మనం ఆయన నుంచి వినేవారంగా ఉండాలా. ఆమె ఆయన నుంచి మనం వినేవారిగా ఉంటే మనం ఏమవుతాం? వినిపించే వారంగా మారుతాం. ఆయన నుంచి వినలేదనుకోండి, మనం ఇంకెవరి నుంచో వినాల్సి వస్తుంటుంది ఎప్పుడు. అప్పుడు అవి చెప్పే వాళ్ళం అవుతాం మనం. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయా? ఆయన నుంచి వింటే, ఆయన నుంచి విన్నే మనం బోధిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నాకు నేనుగా ఏది మీకు బోధించట్లేదు, తండ్రి యొద్ద నుంచి నేను ఏది వింటున్నానో అదే మీకు బోధిస్తున్నాను. శిష్యులతో అంటాడు, మీరు రాజుల ఎదుట నిలబడ్డప్పుడు, అధికారుల ఎదుట నిలబడ్డప్పుడు, మీరు బోన్లో నిలబడ్డప్పుడు, ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ ప్రజల ఎదుట నిలవబడ్డా మీరు కలవరపడొద్దు, కంగారు పడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మీ నోటికి ఆయనే మాటలు అందిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. కలవరం లేదు, కంగారు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడట, అందిస్తాడట, మాట్లాడతాడట. నేను తండ్రి యొద్ద నుంచి ఏం వింటున్నానో అవే మీకు బోధిస్తున్నాను. మీరు కంగారు పడకండి, పరిశుద్ధాత్మ దేవుడే మీకు అందిస్తాడు, మీ నోటికి అందిస్తాడు. అంటే వాళ్ళు ఎప్పుడు ఏమవ్వాలా? ఆత్మ అయిన దేవుడి స్వరము వినేవారిగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ అయిన దేవుడి స్వరం వినాలా. వింటే ఆ నోటిలోంచి ఆ మాటలు వస్తాయి. ఆయన స్వరం వింటే ఆయన మాటలు నోట్లోంచి వస్తాయి. ఇంకొకటి స్వరం వింటే వాడి మాటలు నేను నోట్లోంచి వస్తాయి. నాకు బతకాలని లేదు, ఎందుకు ఉంటుంది? నాకు జీవితం మీద ఆశలు లేవు, ఎందుకు ఉంటాయి? ఆయన వైపు చూస్తే ఉంటాయి, ఆయనను ఆనుకుంటే ఉంటాయి, ఆయన మీద ఆధారపడుతూ ఉంటాయి. బ్రతకాలని లేదు, చావాలని ఉంది. నువ్వు చావడం కొరకు పిలవలా. దేవుడు నిన్ను
నువ్వు చావడం కొరకు పిలవాలా, దుష్టుడి కార్యాలను హతమార్చడం, దుష్టుడి కార్యాలు లయపరచడం కొరకు పిలిచాడు నిన్ను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పిలిచాడు నిన్ను? ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను? బోధకుడా, యేసు నా కుమారుడు రోగి అయి ఉన్నాడు, వాడిని బాధిస్తుంది ఆ దయ్యం, నేను శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు, దయచేసి నన్ను కనికరించు. శిష్యుల వైపు చూసి ఏమన్నాడు? వాళ్ళు పెద్దగా ఎదగలేదండి, పర్లేదు, కొంచెం క్షమించండి వాళ్ళని అన్నాడా? అలా అన్నాడా? వాళ్ళ వైపు చూసి ఎట్లా చూశాడు? వాళ్ళ వైపు కోపంగా చూశాడా, ప్రేమగానా? విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళని ఎంతకాలం సహిస్తాను మిమ్మల్ని? ఎంతసేపు పనికి మళ్ళీ చెత్త మోయడం, చెత్త పెట్టుకోవడం, చెత్త మాట్లాడడం, చెత్త నెత్తి మీద వేసుకోవడం, చెత్త కడుపులో వేసుకోవడం, అన్నీ చెత్తే. కడుపులో నింపేది చెత్తే, మైండ్లో నింపేది చెత్తే, మనసులో నింపుకునేది చెత్తే, మనసుల మీద రుద్దేది చెత్తే. ఎట్లా బాగుపడతావు నువ్వు? ఎప్పుడవుతావు నువ్వు ఏసై సైనికుడివి, ఏసై సైనికురాలివి? ఎప్పుడైతావు నువ్వు వీరుడివి? ఎప్పుడు నెరవేరుస్తావు యాజక ధర్మాన్ని? రాజులైన యాజక సమూహం మనం. ఆమేన్. మాటలు కావు, క్రియల్లోకి రావాలి. ఆమేన్. 3.5 సంవత్సరాలు రాకపోతే తిడుతున్నాడు ఆయన. ఒకవేళ ఒక మాట చెప్తాను, దయచేసి వినండి. 3.5 సంవత్సరాల్లోనే, అంటే నువ్వు ఉన్నప్పుడే వాళ్ళు కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మాటలు కావు, క్రియలు. మళ్ళీ మాటలు ఉంటాయి చాలామంది దగ్గర. మాటలు ఎట్లుంటాయి తెలుసా? లోకంలో సామెత ఉంది, మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు గుమ్మం దాటవద్దు. మాటలు కోటలు దాటుతాయి. చాలామందిని చూస్తుంటాను నేను, ఏదైనా చెప్పబోతుంటే వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. దేవుడా, నేను వినటానికి లేను నాన్న, చెప్పడానికి కొన్నాను. ఆమేన్. నేను వినటానికి లేను, చెప్పడానికి కొన్నాను. నేను వినాల్సిన వాళ్ళ దగ్గర వింటున్నాను, నేను చెప్పడానికే ఉన్నాను. వినవలసిన వాళ్ళ దగ్గర వింటున్నాను, నేను చేయడానికి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దుష్టుడి అధికారం కొట్టివేయాలి, అపవాది రాజ్యం కూల్చాలి, అపవాది క్రియలను లయపరచాలి, అపవాది అధికారం కొట్టాలి, అపవాది బంధకాలు తెంపాలి, అపవాది కట్లు తెంపాలి, సాతాను కట్లు తెంపాలి, దయ్యాలను వెళ్ళగొట్టాలి, చీకటి శక్తులను వెళ్ళగొట్టాలి, వాడి అధికారం కూల్చాలి. మనము యేసయ్య అధికారం ప్రకటించాలి, యేసయ్య వెలుగును ప్రకటించాలి. మనము వెలుగుగా మారాలి, ఆయన అధికారముగా మారాలి, ఆయన మహిమగా మారాలి, ఆయన ఆత్మ చేత నింపబడాలి, ఆయన వెలుగు చేత నింపబడాలి. మనం అలా నెరవాలా. మనం వెళుతున్న చోట్ల వెలుగు ప్రకటింపబడాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన అధికారం ప్రకటింపబడాలి. మనం మాట్లాడుతున్నప్పుడు సాతాను కోటగొడలు కూడాలి, దయ్యం వెళ్ళిపోవాలా, అపవాది క్రియలు లయం కావాలా. ఆమేన్. దేవుడు మనలో పెట్టినది, దేవుడు మనలో నుంచి ఆశిస్తున్నది, దేవుడు మనలో నాటినది. పిరికితనము గల ఆత్మను మనం పొందలేదు కానీ ధైర్యము గల ఆత్మను, దత్తపుత్ర ఆత్మను మనం పొంది ఉన్నాం. క్రీస్తు ఆత్మను పొంది ఉన్నాం, పరిశుద్ధ ఆత్మను పొంది ఉన్నాం. ఆ ఆత్మ మనల్ని బలపరచిన కొలది మనము శక్తివంతులముగా మారాలా. అంతేగాని వెనుతిరగకూడదు, వెనకంచే వేయకూడదు. దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనము గంభీరముగా నడిచే వారంగా ఉండాలా. ఆయన ప్రజలముగా మనము ధైర్యము నడిచే వారంగా ఉండాలా. అపవాదిని చూస్తే భయం రాకూడదు, రోషం రావాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన సెలవిచ్చాడు, నేను మీ పక్షముగా ఉన్నానని, నేను లోకమును జయించానని. అపవాది మిమ్మలను ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే నీ శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. ఆమేన్. నాకు శత్రువు బలమంతటి మీద అధికారం ఉంది. ఈ విషయం తెలిసి నువ్వు మౌనంగా ఉండి ఏడుస్తూ ఎందుకు సాతానా శోధిస్తున్నావు అంటే ఎలా ఉంటుంది? నువ్వు ఎదిగిన దానవా, ఎదగని దానవా? ఎదిగిన వాడవా, ఎదగని వాడవా కదా? ఇప్పుడు పసిపిల్లోడు, చిన్న పిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చింతల్లో ఉంది, ఓకే, బయటికి వెళ్ళిపోని బయటికి లాక్కెళ్ళాం అనుకోండి. ఇప్పుడు బయటికి లాక్కెళ్ళండి, ఎవరన్నా లాక్కెళ్ళండి, బయటకు లాక్కి ఏడుస్తూనే ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ వైపు చూసో లేదంటే నా వైపు చూసో ఏడుస్తూనే ఉంటుంది. అవునా కాదు? ఎందుకు? ఏం చేయలేదు, ఏడుస్తూనే ఉంటుంది.
ఏడ్చేవాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ? అదే నన్ను లాగాలని చూస్తే పొరపాటున. అదే ఇప్పుడు పెద్దోడు ఉన్నాడు, మోసెస్ ఉన్నాడు, వాడిని లాగాలని చూడాలి. లాగాలని చూస్తే మొట్టమొదటి దెబ్బలు తింటాడు వాడు, అవతలోడు కదా. తింటా ఫస్ట్ మాటలు పడతాడు, ఎవడను అంటాడు, వాడు వినకపోతే దెబ్బలు తింటాడు. ఎక్కడి వరకైనా తింటాడు, ఎంతవరకైనా పోరాడుతూనే ఉంటాడు. కానీ ఏడ్చుకుంటూ వాడు పట్టుకెళ్ళినట్టు వెళ్తాడా? వెళ్ళడు. అందుకే పసిపిల్లల్లాగుంటే ఈ శోధనలకు, బాధలకు, అప్పులకు, చింతలకు, అక్కర్లకు, అయ్యో ఇలాగైంది, అయ్యో అలాగైంది, మా ఆయనకు తట్టు తాకింది, మా బిడ్డకు కాలు నొప్పి అయింది, మా అమ్మకు తలనొప్పి వస్తుంది, మా నాయనమ్మకి ఇట్లయింది, నాకు ఇది వస్తుంది, నాకు అది వచ్చింది, ఇది అయింది, అలా అయింది. ఈ పనికి మళ్ళీ చెత్త కబుర్లు ఇవి. ఎవడు చెప్తున్నాడు? అపవాదు చెప్తున్నాడు నీకు. అవి వింటున్నావు నువ్వు, అందుకే అవి నీ నోట్లోంచి వస్తున్నావు. అసలు వాడు అక్కడి నుంచే వాటిని వెళ్ళగొట్టేస్తున్నాములు. ఆమె తలనొస్తుంది నీకు, మైగ్రేన్ ఎడ్డుకుంది. నాకు మైగ్రేన్ లేదు. నా యేసయ్య సిలువలో నా మైగ్రేన్ గురించి ఆయన సిలువలో కొట్టివేశాడు. నా మైగ్రేన్ సిలువలో పోయింది. ఆమెన్. ఆయన గాయములలో నా మైగ్రేన్ పోయింది. ఆమెన్. మైగ్రేన్ లేదు నాకు. యేసు నామములో మైగ్రేన్ లేదు నాకు. యేసు నామములో సైనసైటిస్ లేదు నాకు. యేసు నామములో కొలెస్ట్రాల్ లేదు నాకు. యేసు నామములో షుగర్ లేదు నాకు. యేసు నామములో బీపీ లేదు నాకు. యేసు నామములో గుండె జబ్బు లేదు నాకు. యేసు నామములో థైరాయిడ్ లేదు నాకు. యేసు నామములో నాకు ఏ రోగం వ్యాధి లేదు నాకు. నా రోగాల వ్యాధులు సిలువలో పోయినాయి. అక్కడే సమాప్తం చేశాడు యేసయ్య. ఆయన గాయాలలో సమాప్తం చేశాడు. స్వస్థత పొందాను నేను అది ఇప్పుడు ప్రకటిస్తాను, అది ఇప్పుడు నేను స్వీకరిస్తాను, అధికారంతో స్వీకరిస్తాను నేను. ఆమేన్. ఇది నీ ప్రార్థన, ఇది నీ ప్రార్థన, ఇది నువ్వు చేయవలసిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, తమ్ముడు, చెల్లి, నాన్న, నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా, ఎక్కడి నుంచి వింటున్నా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ విషయాన్ని స్పష్టంగా నువ్వు అర్థం చేసుకో. దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుడు తన ఆత్మనిచ్చి ఉన్నాడు. దేవుడు తన వాక్కునిచ్చి ఉన్నాడు. దేవుడు తన రక్తము కార్చి ప్రాణం పెట్టి పరిశుద్ధత నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వెందుకు ఇంకా లోకానికి దాసుడిగా అనుకుంటున్నావు? ఎందుకు ఇంకా పాపానికి దాసుడిగా అనుకుంటున్నావు? ఎందుకు ఇంకా చీకట్లో నువ్వు బంధింపబడి ఉన్నాను అనుకుంటున్నావు? ఎందుకు ఇంకా నువ్వు ఆ చీకటికి దాసురాలువై ఉన్నట్టు నువ్వు గొగ్గలు పెట్టి ఏడుస్తున్నావు? ఆయన వైపు చూసి, ఆయన బలం పొందుకొని, ఆయన ఆత్మ గలవాడిగా, రోషము గలవాడిగా, ఆత్మ ఖడ్గమును ధరించిన వాడివై యుద్ధము చేయడానికి సిద్ధమవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మరి సంఘంలో ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారు, వారందరి హృదయాల్లో యేసుక్రీస్తు నామములు ఈ మాటలు పనిచేయును గాక. ఈ నీ వాక్కు పనిచేయును గాక. నిశ్చయముగా వారి హృదయంలో, వారి జీవితంలో ఈ మాటలు పనిచేయును గాక. ఫలభరితముగా ఉండును గాక. నిశ్చయముగా నీ మాటల ప్రకారం వారి జీవితాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని నీ కొరకు పౌరుషము గల వారి, రోషము గల వారి జీవించుదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.